ఈ నెల 29న కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. గతంలో కొండగట్టు అంచనను దర్శించుకుని వారాహి వాహనానికి పూజలు చేసిన పవన్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయంతో మరోసారి ఆలయానికి వెళ్లనున్నారు. ఈ నెల 29న కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. గతంలో కొండగట్టు అంచనను దర్శించుకుని వారాహి వాహనానికి పూజలు చేశారు పవన్. అయితే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయంతో మరోసారి ఆలయానికి వస్తున్నారు. ఆల్రెడీ దీక్షలో కూడా ఉన్నారు పవన్ కళ్యాణ్. ఇక పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సుమిత్ర, వారాహి మాత దీక్షలు ఉన్నటువంటి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ నెల 29న కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శించుకోబోతున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే పవన్ జనసేన అభిమానులు కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానులు వీరంతా కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. గత ఏడాది 2023 జనవరి 20న వారాహి వాహన పూజతో పాటు కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించడం జరిగింది. ప్రతిసారి కూడా ప్రతి ఎన్నికలు కావచ్చు, ప్రతి సందర్భం కావచ్చు, ప్రతిసారి కూడా కొండగట్టు ఆంజనేయ స్వామిని పవన్ కళ్యాణ్ తమ ఇలువెలుపుగా భావించి పూజించడం జరుగుతుంది. అత్యంత ఆరాధ్య దైవంగా పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామిని పూజిస్తారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ యువరాజ్యం అధినేతగా ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే కొంత విద్యుత్ తీగలు తగిలి కొంత ప్రాణాలు పోయే పరిస్థితిలో కూడా తన ప్రాణాలు రక్షించడానికి ఆంజనేయ స్వామి కారణం అని చెప్పి కొండగట్టు ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకోవడం జరిగింది. రాజకీయంగా కూడా ఏపీలో ప్రచారం కొనసాగించే సందర్భంలో కూడా కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఇప్పటికీ చాలా పర్యాయాలు కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం ద్వారా తనకు మంచి జరుగుతుందనే అభిప్రాయాన్ని కూడా పవన్ కళ్యాణ్ వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రస్తుతం వారాహి మాత పూజలు ఉన్నారు. ఏపీలో కూడా జనసేన సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు విజయం సాధించారు. అధికారంలో పాలు పంచుకోవడం, భాగస్వాములు కావడంతో మరొకసారి పవన్ కళ్యాణ్ ఇటు కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోబోతున్నారు. ఇటు బీజేపీతో ఏపీలో బీజేపీతో పొత్తు ఉన్న సందర్భంలో ఇటు తెలంగాణలో కూడా బీజేపీ శ్రేణులు కూడా పవన్ కళ్యాణ్తో కలిసి కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ రానున్న నేపథ్యంలో భారీగా జనాలు తరలి వచ్చే అవకాశం కనిపిస్తుంది. పవన్ అభిమానులు కావచ్చు, జనసేనాని నాయకులు కావచ్చు, ఇటు బీజేపీ సంబంధించినటువంటి నేతలు కావచ్చు, వీరంతా కూడా ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలామంది కూడా పవన్ అభిమానులు గతంలో కూడా వారాహి సంబంధించినటువంటి వాహన పూజ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అభిమానులు తరవడంతో కొండగట్టు ప్రాంతం అంతా కూడా కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం డిప్యూటీ సీఎం హోదాలో రావస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఇటు అధికారికంగా స్వాగతం పలికే అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తానికైతే పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ డిప్యూటీ సీఎం హోదాలో వస్తున్నటువంటి పవన్కు ఘన స్వాగతం పలికేందుకు అందరూ కూడా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కావచ్చు, పవన్కు ఘన స్వాగతం పలికి ఆంజనేయ స్వామి దర్శనం చేయించే వరకు అంతా కూడా కొంత సెక్యూరిటీ పరంగా కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ముందస్తుగానే చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ మరొకసారి కొండగట్టును దర్శించుకోబోతున్నారు. కొండగట్టును ఆంజనేయ స్వామి దర్శనం అనంతరం కరీంనగర్లో కొంతమందికి నేతలతో కావచ్చు, రాజకీయంగా ఎటువంటి సమావేశాలు ఇటువంటి నిర్వహించే అవకాశం పైన కూడా కొంత ఊహాగానాలు వినిపిస్తుంది. అటువంటి సమాచారం అయితే ప్రస్తుతం లేనప్పటికీ కొంత బీజేపీ సంబంధించిన నేతలు కావచ్చు, ఇతర సంబంధించిన నేతలు కావచ్చు, కొంత పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యే అవకాశం ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ రానుండడంతో ఇటు అధికార యంత్రాంగం కావచ్చు, పోలీసులు కావచ్చు భారీగా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. సుమిత్ర, అంటే విజయం సాధించిన తర్వాత కొండగట్టు ఆంజనేయ దర్శనం చేసుకోవడానికి మొదటిసారిగా వస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇది దృష్టిలో ఉంచుకొని డిప్యూటీ సీఎం హోదాలో వస్తున్నారు. మరి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, అలాగే ఆ రోజు కంప్లీట్ స్కెడ్యూల్ ఏంటి అసలు? ఖచ్చితంగా ఇప్పటికైతే కేవలం పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుంటాడు అనే మాత్రమే అధికార వర్గాలకు సమాచారం అందింది. ఇంకా ఎటువంటి షెడ్యూల్ ఉంటుంది? తెలంగాణకు వస్తున్నాడు డిప్యూటీ సీఎం, తర్వాత అందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు వస్తున్నాడు. ఇక్కడ నేతలతో ఎవరితో సమావేశం అవుతారా, లేకపోతే రాజకీయ పరంగా ఎటువంటి సమావేశాలైనా కీలక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందా? ఇదంతా కూడా ఇప్పటికీ గోప్యతగానే ఉంది. కేవలం ఆంజనేయ స్వామి దర్శనం కోసం మాత్రమే వస్తున్నట్టుగా తెలుస్తుంది. కేవలం వారాహి మాత దీక్షలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆంజనేయ స్వామిని తమ ఇంటి విలేయులకు కోల్చే ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం మాత్రం పవన్ కళ్యాణ్ వస్తున్నారు కదా. కేవలం భారీ బందోబస్తు మాత్రం ఇటు పోలీసు వర్గాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. సుమిత్ర, థ్యాంక్ యూ సతీష్ ఫర్ ద అప్డేట్స్.